బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైప్ లో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఆరుమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. ఎర్ర పూచి నల్ల భీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ, మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోళ్లతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మేసమేంటి గురుజీ? కోర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెట్టండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. బావా 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 బావా. అబ్బా ఏంటి, నేను ఆ చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీల కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. కొట్టులో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 వారం రోజులు పోయాక 21 రూపాయలకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానురా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట,
ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే ట్రై చెయ్యి, కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు, నువ్వు ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసామంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అవి అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? కోసం శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా? వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇదెక్కడ కూడా అయ్యా? మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాణంలో కేసు ఉంటారు బాబు. ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, ఏయ్, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరమైరా. ముందు ఆవిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లుల అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే చెప్పలేసుకో. ఆ